బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా శేర్లింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలిలో డిస్టిక్ రిజిస్టర్ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ బిల్డింగ్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు గండిపేట మండల పరిధిలోని నియోపోలిస్ కోకాపేట్ వద్ద ఎగ్జిట్ రహదారిని ప్రారంభిస్తారు. సాయంత్రం జన్వాడ వద్ద కే కన్వెన్షన్లో తన సోదరుడు తిరుపతి రెడ్డి కూతురు వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా శేర్లింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలిలో డిస్టిక్ రిజిస్టర్ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ బిల్డింగ్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు గండిపేట మండల పరిధిలోని నియోపోలిస్ కోకాపేట్ వద్ద ఎగ్జిట్ రహదారిని ప్రారంభిస్తారు. సాయంత్రం జన్వాడ వద్ద కే కన్వెన్షన్లో తన సోదరుడు తిరుపతి రెడ్డి కూతురు వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు కానున్నారు.